లోనే కాదు దేశ రాజకీయాల్లోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు బీజేపీ అగ్రనేతలు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణం చేసి 5 నెలలు కూడా పూర్తి కాకముందే ఆయన రాజ్యసభకు పంపుతున్నారు. చివరి నిమిషం దాకా ఎక్కడా ఈ విషయం లీక్ కాకుండా ఉండడంలో ఎన్డీఏ పగడ్బందీగా వ్యవహరించగా అసలు ఇప్పుడే ఎందుకు నితీష్ కుమార్ను రాజ్యసభకు ఎంపిక చేస్తున్నారు? ఇదంతా మోదీ అమిత్ షా స్కెచ్లో భాగమేనా? 6 నెలల క్రితం ఆర్జేడీ చెప్పిందే నిజమైందిగా. రాష్ట్రాన్ని విడిచి కేంద్ర రాజకీయాల్లోకి నితీష్. ఎన్నికల వరకు నితీష్ ఇమేజ్ వాడేసుకున్నారా? ఇప్పట్లో బీహార్ విడిచిపెట్టి పోను అని చెప్పిందంతా వట్టిదే. బీహార్ పాలిటిక్స్ లో సడన్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి 10వ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్ నేషనల్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. దాన్ని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా ప్రకటించారు. దీంతో అసలు ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు కూడా పూర్తి కాకముందే ఈ పరిణామం ఏంటనే చర్చ బయలుదేరింది. ఈ కొదుపును జేడీయూ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయింది. సీఎం నితీష్ అధికారిక నివాసం ముందు ధర్నాకి దిగారు ఆ పార్టీ కార్యకర్తలు. बिहार की जनता ने जनादेश दिया है। बिहार की जनता ने 25 से 30 के लिए बिहार के मुख्यमंत्री के रूप में नीतीश कुमार जी को चुना है। फिर बीच में ऐसी कौन सी आवश्यकता पड़ गई? क्या आप इनको राज्यसभा भेजने की बात कर रहे हैं? हम कुछ नहीं बोल सकते हैं। हमारे मुख्यमंत्री जी नहीं इस्तीफा देंगे। हाँ, नहीं देंगे, नहीं जाएंगे और जितना भी मंत्री आएगा सबको भगाएंगे खदेड़ के। అయితే ఇప్పుడు నితీష్ రాజ్యసభకు ఎంట్రీ ఖాయం కావడంతో నెక్స్ట్ సీఎం ఎవరనే చర్చ బయలుదేరింది. ఇది ఖచ్చితంగా బీజేపీనే స్వీకరిస్తుందని చెప్తున్నారు. మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా ఈలోపు ఈ తంతు ముగించేలా బీజేపీ అడుగులు వేస్తోంది. రాజ్యసభ మెంబర్షిప్ తర్వాత నితీష్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. అలా ఆయన్ని సంతృప్తి పరిచి రాష్ట్రంలో తమ నేతకి సీఎం కుర్చీ అప్పగించేలా మోదీ అమిత్ షా వ్యూహం రచించారు అంటున్నారు. బీహార్లో వార్ వన్ సైడ్ లా వచ్చిన అద్భుత విజయం వెనుక సీఎంగా నితీష్ ని ప్రొజెక్ట్ చేయడమే ప్రధాన కారణంగా చెప్తారు. అయితే అసలు నితీష్ ని కేంద్రంలోకి తీసుకుంటారనే ప్రచారాన్ని జేడీయూ కంటే కూడా ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలే 6 నెలల క్రితం హోరెత్తించాయి. దానికి అనుగుణంగానే ఇప్పుడు పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. ముఖ్యమంత్రి పదవికి బీజేపీ పరిశీలించే పేర్లలో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా పేర్లు చెప్తూ ఉండగా కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్కి కూడా అవకాశం ఉందంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసినప్పుడు బీజేపీ అగ్రనేతలు ముందుగానే ఈ పకడ్బందీ వ్యూహం రచించినట్లు అర్థమవుతుంది. ముందు అసెంబ్లీ ఎన్నికలు గెలవడం, ఆ తర్వాత తాము అనుకున్నట్లుగా తమ పార్టీ నేతలకు పీఠం అప్పజెప్పడం వంటి 2 దశల్లో తమ ప్లాన్ బీహార్లో అమలు చేశారనుకోవాలి. అయితే ఇదంతా కూడా మార్చి 16 తర్వాతే ఓ అధికారిక పరిణామంతో తేలాల్సి ఉంది.